బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన నేపథ్యంలో ట్రిబుల్-ఆర్ రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలనుకుంటే అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదని రైతులు మండిపడుతున్నారు. మా భూములకు సరైన ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రిబుల్-ఆర్ రైతులు హెచ్చరిస్తున్నారు. ఏముండో మీరు కొద్దిసేపు కాదు ఇటు వచ్చి రచ్చన చేయడం కరెక్ట్ కాదు. అన్న కొద్దిసేపు ఉన్నా రెండు ఎట్లా పోలీసు కొద్దిసేపు ఆయన ఉండరు. రైట్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన నేపథ్యంలో అయితే అక్కడ ట్రిబుల్-ఆర్ రైతులనైతే పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రజెంట్ అక్కడ నల్గొండలో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? కానీ ఇప్పుడు రైతులకు సంబంధించేసి అరెస్టుల పర్వం అనేది కొనసాగుతూ ఉండడం జరిగింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వస్తున్న నేపథ్యంలో త్రిపుర రైతులు తమకు జరిగినటువంటి అన్యాయం గురించి సీఎం దగ్గరికి రావాలని చెప్పి చాలా మంది కూడా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారని చెప్పి గుర్తించినటువంటి పోలీసులు ముందస్తుగానే అంటే త్రిపుర రైతులు అనేవారు సీఎం తపస్థానికి చేరుకున్నట్లయితే మాత్రము అక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించేసేసి త్రిపుర రైతుల్ని ఈ రోజు హైదరాబాద్ లో హయత్ నగర్ లో వాకింగ్ చేస్తున్న సమయంలో కొంతమంది ఎవరైతే త్రిపుర రైతులకు సంబంధించిన నాయకత్వం వహిస్తున్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇదే సందర్భంలో త్రిపుర రైతులు కూడా చెప్పుకొచ్చారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు త్రిపురకు సంబంధించేసి అలైన్మెంట్ మార్చాలి. ఎందుకంటే మార్చకపోతే చాలా మంది సన్నకారు రైతులు కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు కూడా కోల్పోతున్న నేపథ్యం ఉంది. సో ఈ చౌటుప్పల్ ప్రాంతం అనేది పూర్తి స్థాయిలో హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న ప్రాంతము. ఇక్కడ భూముల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. సో ఈ సమయంలో ఈ విధంగా త్రిపుర అనేది ఆ యొక్క అలైన్మెంట్ మార్చకుండా ఉన్నట్లయితే చాలా మంది రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా భావించిన పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వంతో కొంతకాలంగా కూడా ఈ విషయాన్ని త్రిపుర రైతులు విన్నవించుకుంటున్నారు. కాకపోతే అలైన్మెంట్ మార్పు అనేది లేకుండా ఆ త్రిపుర పనులు మొదలు పెట్టాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో మాత్రము ఆ యొక్క త్రిపుర బాధితులందరూ కూడా తమ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేశారని చెప్పవచ్చు. ఇదే సందర్భంలో వాళ్ళందరూ కూడా రేపు జరగబోయేటటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మొత్తం కూడా పనిలో నిలుస్తాము, మేము అందరూ నామినేషన్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు సీఎం తుంగతుర్తిలో జరుగుతున్నటువంటి మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి యొక్క సంతాప సభకు ఆదరవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ యొక్క సభ దగ్గర చేరుకోవాలని చెప్పి కూడా వాళ్ళు భావించారు. సో ఇదే సమయంలోనే పోలీసులు ముందస్తుగా వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఈ సందర్భంలో త్రిపుర రైతులు కూడా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించేసి మేము చేస్తున్న ఉద్యమం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల మేము చాలా నష్టపోతున్నాము. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం చాలా తక్కువగా ఉంది. సో భూములు కోల్పోతున్నాం కాబట్టి మా యొక్క భూముల ధరలకు సంబంధించి ఎంతైతే ధర ఉందో ఆ ధర ప్రకారం కట్టించినా మేము ఈ యొక్క అలైన్మెంట్ విషయంలో మొత్తం మేము పెదవిపోమని కూడా చెప్తున్నారు. కాకపోతే ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ సమయంలో ఈ విధంగా చేసినట్టు మాత్రం మేము పూర్తి స్థాయి నష్టపోతామని చెప్పేసి కూడా త్రిపుర రైతులు మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ విషయానికి సంబంధించి మాత్రం ప్రభుత్వానికి కూడా ఒక అల్టిమేటం ఇచ్చిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే రేపు జూబ్లీ ఎన్నికల్లో నామినేషన్ చేస్తాము, బరిలో నిలుస్తామని చెప్తున్నారు. అదేవిధంగా తమ యొక్క ఉద్యమాన్ని పూర్తి స్థాయి ఉద్యమం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు నేపథ్యం. దాదాపు ఈ యొక్క త్రిపుర అలైన్మెంట్స్ మార్చకపోతే 160 గ్రామాలకు సంబంధించినటువంటి చాలా మంది ప్రజలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నారని చెప్పేసి కూడా త్రిపుర బాధితులకు సంబంధించినటువంటి సంఘానికి సంబంధించిన నాయకులు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ విషయానికి సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి సభకు అడ్డుకుంటారు అనే ఉద్దేశంతో అంటే ఈ యొక్క సంతాప సభకు ముఖ్యమంత్రి అటెండ్ అవుతున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా ఆల్రెడీ ఎక్కించే అవకాశం ఉన్న ఉద్దేశంతో ముందస్తుగానే పోలీసులు అరెస్టు పర్వం అయితే కొనసాగిస్తున్నారు. ఉదయం ఈ రోజు హయత్ నగర్ లో వాకింగ్ చేస్తున్న త్రిపుర రైతులకు సంబంధించిన నాయకులను అభినందిస్తున్నారు. అదేవిధంగా చౌటుప్పల్ తదితర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది యొక్క భూబాధితులకు సంబంధించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు మాత్రం స్టేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. పుల్లారావు, అక్కడ రైతులు కూడా మా భూములకు సరైన ధర కల్పించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. సో ఈ విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
యాక్చువల్ గా ఇక్కడ ఈ త్రిపుర రైతులు మొత్తం కూడా ఒకటే చెప్తున్నారు. ఏంటంటే మా ఏరియాలలో వచ్చేసి భూముల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చౌటుపల్లి తదితర ప్రాంతాల్లో చూసినట్లయితే దాదాపు ఎకరం అనేది 5 కోట్లకు పైగా ఉంది. కానీ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కేవలం 35 లక్షలు అని చెప్తున్నారు. 5 కోట్లకు 30 నుండి 35 లక్షలకు ఎక్కడైనా పొందనకుండా అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఆ ప్లాట్స్ కు సంబంధించేసి అక్కడ గజం భూమి వచ్చేసి దాదాపు 30,000 దాకా కొనసాగుతున్న నేపథ్యం అవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ గజానికి 4,500 రూపాయల చొప్పున మేము చెల్లిస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా మాకున్నటువంటి మార్కెట్ ధర కన్నా కూడా చాలా తక్కువ మొత్తంలో ప్రభుత్వం ఇచ్చినట్లయితే మేము ఏ విధంగా నష్టపోతాము అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కూడా అనేక రకాలుగా చెప్పుకున్న పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ యొక్క ట్రిపుల్ అలైన్మెంట్ అనేది ఆ గతంలో ఒక రకంగా చేశారు, ఆ తర్వాత మధ్యలో మార్చివేయడం జరిగింది. దీనివల్ల అంటే బడాబాబులను కాపాడుకోవడం కోసం అని చెప్పేసి సన్నకారు చిన్నకారు రైతుల యొక్క భూములు కోల్పోవాల్సిన పరిస్థితి మాకు కలిసింది. కాబట్టి ఈ అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా ట్రిపుల్ అలైన్మెంట్ తప్పనిసరిగా మారుస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రము వారు ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేదు. సో ఈ విధంగా ఉన్నట్లయితే మేము పూర్తి స్థాయిలో వీధన పడాల్సిన పరిస్థితి తలెత్తుంది. కాబట్టి ఈ యొక్క అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి మేము మొదటి చెప్పుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పెడచోడం పెడుతుంది. కాబట్టి ఇక ఇక్కడ నుండి మా యొక్క కార్యాచరణ ఉండబోతుంది. మేము కూడా ఉద్యమాన్ని లేవనెత్తాము అలైన్మెంట్ మార్చే వరకు, లేదా ప్రభుత్వం మాకు సంబంధించి అక్కడ భూములకు ఎంత ధర ఉందో ఆ ధర చెల్లించినట్లయితే మేము దానికి అలైన్మెంట్ మార్చుకున్నా మాకు ఓకే అని చెప్పేసి కూడా ఈ త్రిపుర బాధిత రైతులు మాత్రం చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే మాకు ఉన్నటువంటి మద్దతు ధరకు సంబంధించి భూముల ధరలకు సంబంధించి ఎంతైతే ఉందో అంత ధరలో మాకు డబ్బులు ఇచ్చినా బాగలేదు, అందుకు సంబంధించిన భూములు మాకు అప్పచెప్పిన మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో ఆశ్చర్యం చేస్తుంది. కాబట్టి మేము ముందు ఉద్యమం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి కూడా ఈ యొక్క విషయానికి సంబంధించేసి ఇంకా ట్రిపుల్ అలైన్మెంట్ సంబంధించేసి ఎలాంటి ప్రణాళిక అనేది జరగలేదు. అందరూ కొన్ని ప్రతిపక్షాలు ఈ విధంగా రాద్ధాంతం చేసుకుంటూ ప్రజలు రెచ్చగొడుతున్నాయి తప్ప దీంట్లో వేరే ఉద్దేశం లేదు. తప్పనిసరిగా ఎవరైతే ఈ ట్రిపుల్ బాధిత రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగు న్యాయం జరిగే విధంగా మేము మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ ట్రిపుల్ రైతులు మాత్రము ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్క పెట్టి పనులు కానిస్తుంది. కాబట్టి మేము ఉద్యోగం ఉత్పత్తి చేస్తామని చెప్పి కూడా ట్రిపుల్ రైతులు చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. అట్లా మరి రావడం ఎవరు మాట్లాడు